నేను ఈ మధ్య ఎక్కడికో వెళితే వాడు జుట్టు పెంచుకొని ఉన్నాడు. చేతులు పేలికన్నీ కట్టుకోవడం, పనికిమాలిన పేలికన్నీ కట్టుకోవడం, చేతి నిండా జుట్టు పెంచుకొని ఉన్నాడు. ఆడొచ్చి అంటున్నాడు, నాకెక్కింది, దింపని వాడిని ముందు స్టేజ్ మీద దింపని రావాడిని. ఎవరు రావాడు? నా దేవుని సన్నిధిలో, నా రోషముల దేవుని సన్నిధి ఎవరు రావాడు? దివాళి కింద. ఇవాళ లేకపోతే ఆరాధన జరగదా? ఈ కారపు చేష్టలు చేస్తున్నాడు స్టేజ్ మీద అంటాడు అప్పుడప్పుడు. ఈ కారిపోడు మతపగాడిదా, ఈ పనికి మాలిన వేషాలు. వాళ్ళు లేకపోతే ఆరాధన జరగదా? ఏంటి వాళ్ళు వాయించదు, వాడి తెరవడం వాళ్ళు బయటికే ఇట్టవాడు అంటారా స్టేజీ ఎక్కేది. దేవుని సన్నిధి, రోషం గల దేవుని సన్నిధి. చిన్నపిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు ఇది. ఇది రంగస్థలం కాదు, డ్రామా కాదు, నాటకాలు కావు. ఆయన ఆరాధించేటప్పుడు చూడండి, పెదవులు కొంచెం అపవిత్రం అయిపోయాయంట. ఆయన చూసిన వెంటనే ఏడుస్తున్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా నాతో ఉన్నాడు అని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు విని వెంటనే పట్టుగరతో నిప్పు తీసుకుని వచ్చి ఆ పెదాల మీద అలా ఒత్తి తీస్తే పెదవులు శుద్ధీకరించబడ్డాయి. ఆమేన్. నేను ఎవరిని పంపుతున్నా నశించిపోయే ప్రజల కొరకు, ఎవరిని పంపుతున్నా అంటే పెదవులు శుద్ధీకరించబడి వాడు అంటాడు, అయ్యా నేనున్నాను, నన్ను పంపించండి, నేనున్నానయ్యా, నన్ను పంపించండి అయ్యా, నీ కొరకు నేను వెళతానయ్యా, నీ కొరకు నేను వెళతానయ్యా. ఈ రోజుల్లో సంఘాలలో చాలామంది ఉన్నారు, ఏదైనా పని చెప్తాడు పాస్టర్ గారు అనుకుంటే ఇక కంటికి కనబడరు. పాస్టర్ గారు మనం కనబడ్డామంటే ఏదైనా పని చెప్తాడు మనకు అనుకుంటే ఇక వాళ్ళు కనబడరు. ఎటు షార్ట్ తిరుగుతుంటారు. కొంతమంది సేవకులు కూడా అంతే. ఏదైనా పని చెప్తాడు, తగులుతుంది మనకు పని అనుకున్నప్పుడు షార్ట్ ఉంటారు. ఆ పని ఎవరికైనా చెప్పి పంపించిన తర్వాత కనబడతారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా ఆయన కొరకు నిబంధన చేయబడిన వాళ్ళు కాదు. వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవాలని, వాళ్ళ హోదాను చూసుకోవాలని, వాళ్ళ ఘనత కొరకు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా బ్రతికి బట్టగట్టి శాపానికి గురవ్వాలనే ప్లాన్. ఈయన అంటాడు, అయ్యా ఎవరున్నారు నేను పంపాలంటే, నేనున్నాను, నన్ను పంపించండి. ఎస్, నేనున్నాను, నా పంపించండి. ఏం చేయమంటారు చెప్పండి, నేను చేస్తాను. జామకాయలు బస్తా తెచ్చారు, జామకాయలు బస్తా. అక్కడ తోటల్లో జామకాయలు కాస్తే విశ్వాసులవి ఓ బస్తా తెచ్చి పెట్టారు అక్కడ. హోల్ నైట్ పేరు అంటే ఆ రోజు హోల్ నైట్ పేరు జరుగుతూ ఉంది, ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. జామకాయలు బస్తా తెచ్చి అక్కడ పెట్టింది ఆయమ్మ. ఈ హోల్ నైట్ పేరు వదిలేసి దరిద్రపోళ్ళు, ఆత్రపోళ్ళు ఒక్కొక్కరు అటు ఇటు తిరగటం, ఒక కాయ తీసుకొని తినటం, మళ్ళీ రావడం, మళ్ళీ సూత్ర అంటాం ఇక్కడికి వచ్చి. హోల్ నైట్ ఉంది, దాంట్లో ఉన్న జామకాయలు మొత్తం అవగొట్టేశారు. అయితే దేవుడు నాకు చూపించాడు. ఏమని చూపించాడు తెలిసిన? ఇద్దరు ముగ్గురు అంటున్నారు. ఏమి సంగతి అంటే ఆ పిల్లలు చెప్పారు, మా అమ్మ 2 కాయలు తినిందే, నేను 1 కాయ తిన్నా అన్నారు. కక్కుకుంటున్నారు. తర్వాత నేను మా మందిరానికి వచ్చే ఒక సహోదరి ఉంది, పాపం మంచిదే, ఆమె పేరు సుజ్ఞానమ్మ ఆమె పేరు. ఆమెకు చెప్పాను నేను, అమ్మా కొంచెం మట్టి తీసుకొచ్చి దాని మీద వేసి వాంతి చేసినట్టుంది ఆ సహోదరికి శుభ్రం చేయమన్నా. నన్ను ఒక్కసారి లాగా చూసింది.
ఏంటమ్మా అలా చూస్తావు అన్నా. యేసన్న గారు, మీ కంటికి నేను ఎట్ట కనబడుతున్నాను అని. ఎట్ట కనబడుతున్నావు? నా సహోదరిలా కనబడుతున్నావు. ఇంకెట్లా కనబడతావమ్మా నువ్వు? నాకు నలుగురు చెల్లెళ్ళు. నాకు నలుగురు చెల్లెళ్ళు. ఒక చెల్లెళ్ళలా కనపడుతున్నావమ్మా అన్న. ఇంకెవరు లేరండి ఇక్కడ, నాకు చెప్తావేంటి? ఓహో అదే, సరే అని నేనే అటు వెళ్ళి ఒక చాట్ తీసుకొని, ఇసుక తీసుకొని, మట్టి తీసుకొని దాని మీద పోసాను. ఒక 20-30 మంది పోటీ పడి శుభ్రం చేశారు. అన్న మీరు నన్ను మేము చేస్తామని. ఇప్పుడు ఆమెతో నన్ను, అమ్మా నువ్వు పాత మనిషివి, బాగా పరిచయమైన వ్యక్తివి, ఇప్పుడు నువ్వు భర్త పోయిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి అంట్లు కడుక్కొని పాసి పని చేసుకుని బతుకుతున్నావు. నా సహోదరివి కదా, చెప్తే చేస్తావన్న ఆస్తి నేను చెప్పానమ్మ, నమ్మకం మీద. నేను పెద్ద ఒక ఆఫీసర్కి చెప్పలేను కదా, కలెక్టర్ అమ్మ వస్తే చెప్పలేను కదా. వాళ్ళు అంటారు, ఏమండి మేము ఎట్ట కనబడతామని అంటారు. ఇప్పుడు నువ్వు పాసి పని చేసుకున్న దానివి కదా, ఆ ఇంట్లో అంట్లు కడిగి వాళ్ళు ఏదైనా పెడితే తిని వస్తుంటావు కదా, భర్త చనిపోయినప్పటి నుంచి. నువ్వు నీ సంగతి నాకు బాగా తెలుసు కదా, నా సహోదరివి, కొంచెం మట్టి ఇమ్మంటే అట్లా మాట్లాడేయంటామంటే, అదేనండి యేసన్న గారు మీ కళ్ళకి మేము అట్లా కనబడుతున్నాంలేండి అని. అలా కాదమ్మా, నా సహోదరులా కనబడుతున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ చూడండి 20 మంది చేస్తున్నారు, పోటీపడి చేస్తున్నాం. మేము చేస్తాం. నేను వాళ్ళకి చెప్పుంటే పోయో మాట. నా కంటికి నువ్వు సహోదరులాగా ఉన్నావు, నా కంటికి నీచంగా నువ్వు కనబడలేదమ్మా అంటే, ఆమె కంటికి అట్లా కనబడటానులేండి. ఆమె కనబడినట్టుంది, ఆమెకి నేను కనబడినట్టున్నాను, నాకేమో ఆమె సహోదరులాగా కనబడింది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆమెకు ఆ మాట నేను చెప్పుంటాను, ఎంత నమ్మకం ఉంటే ఆ మాట నేను చెప్పుంటాను. దాన్ని అర్థం చేసుకోకుండా మిస్అండర్స్టాండింగ్. అందుకే బైబిల్ అంటుంది ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక వ్యక్తికి ఒక విషయాన్ని అర్థం చేసుకునే ఆ తత్వం అది తెరవబడాలి, అది ప్రకాశించాలి, అది విశాలపరచబడాలి. ఆ దృక్పథం ఉన్నప్పుడు యేసయ్యను కానివ్వండి, సంఘాన్ని కానివ్వండి, దైవ సేవకులను కానివ్వండి, వాళ్ళు చూసే ఆ చూపులోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. పవిత్రమైన ఆ ఆశయాలు మన వ్యక్తిత్వంలో కనిపిస్తాయి. అందుకని కొంతమంది దేవుని ఎరిగిన, సంఘాన్ని ఎరిగిన, దైవ సేవకుల్ని గుర్తించిన ఆ యొక్క ఆశీర్వాదానికి వాళ్ళు దూరం అయిపోతూ వస్తున్నారు. కారణం ఏంటంటే ఆ ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. కారణం వాళ్ళు అర్థం చేసుకునే ఆ విధానం మరొక విధంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని చూడండి, ఆ దైవజనుడు ఎప్పుడైతే ఆ పరిశుద్ధ అలంకారం